పిల్లల లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా పొటాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వేడెక్కిన కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, తరిగిన బంగాళదుంప 2, తరిగిన క్యారెట్ 1 వేసుకొని చిటికెడు ఉప్పును వేసుకొని చిన్న మంట మీద ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ బంగాళదుంప మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ సాజీరా, దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు ఆకులు కొన్ని, పచ్చిమిర్చి 2 దొరగా వేయించుకున్న తర్వాత 2 కప్పుల అన్నాన్ని వేసుకొని పావు టీ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్, కొన్ని చుక్కల నిమ్మరసం, తరిగిన కొత్తిమీర ఆకు వేసుకొని అన్నానికి పట్టేటట్టు కలుపుకొని చిన్న మంట మీద 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో రైస్ని మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.